నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి తరతరాలుగా మన పెద్దలు చక్కగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. ఆయుర్వేదంతో 100 ఏళ్ళు బతికినారు. ఆరోగ్యంగా ఎటువంటి మనిషిలో బాడీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక మనిషి లావు కాకుండా, ఒక మనిషి పొట్టబడకుండా, ఒక మంచి గడ్డలు ఎక్కడెక్కడ గడ్డలు, వడగడ్డలు, అప్పుడు పూర్వకాల వడగడ్డలు, నారు పుండ్లు, వరుసగడ్డలు, అప్పుడు చాలామంది గడ్డలు వేయేటివి. గడ్డలు వేయి ఆ వేడి నుండి గడ్డలు అయిపోయి పలిగి సీమగారి లొద్దుపుండు పుట్టి ఆ పుండుల లోపల ఒత్తులు ఎక్కించి పుండ్లు మార్పుకునే వాళ్ళు మన పెద్దలు. అట్లా పెద్ద పెద్ద రసవైద్యులు చేసేవాళ్ళు. మన ఆదివాసీ వైద్యులు రసవైద్యం లేకుండా నీళ్లు ఉడకబెట్టుకొని తాగితేనే గడ్డలు మాయమైపోవాలి. ఆ పొడిలో పొడి వేసి నీళ్ళలో ఉడకబెట్టుకొని ఆ పొడి తాగితే గడ్డలు మాయమై బాడీలో ఉండే గడ్డలు, వరుసగడ్డలు కానీ, వడగడ్డలు కానీ, తొడమండి కానీ, గండుమాల కానీ, ఎటువంటి గడ్డలైనా కానీ, కొవ్వు గడ్డలు కానీ కరిగిపోయే వైద్యం చేసి కనిపెట్టినారు మన పెద్దలు. ఎందుకంటే మన పెద్దలు మౌనానికి ఒకరికి వాడు ఎక్కువ చేపలు, గోంగూర, చికెను, మటన్ తిని వస్తారు. ఒకటి చేపలు తిన్నప్పుడు చికెన్ తినకూడదు, చికెన్ తిన్నప్పుడు చేపలు తినకూడదు. చేపలు సపరేట్ తినాలా, చికెన్ సపరేట్ తినాలి. ఇది తిన్న ఒక రోజుకి ఆ రోజు ఒక్కరోజు పొద్దుమూకులు ఆ రోజు ఏం తింటే అదే తినాలి, కానీ రెండు తినకూడదు. రెండు తింటే బాడీలో రక్తం చెక్ అయిపోయి అక్కడక్కడ గడ్డలు కట్టి కొవ్వుగడ్డలు పెరిగిపోతాయి. ఇప్పుడు జనాలు ఏముందంటే అన్ని రకాలు తింటున్నారు. పత్యంలే, పిత్తంలే, ఒక పెద్దోని అడగరు, చిన్నోని అడగరు. మార్కెట్లో ఏం దొరికితే అది చికెన్ తింటాడు, మటన్ తింటాడు, చేప తింటాడు. ఓ ఫంక్షన్కి పోతే ఫంక్షన్లో పేరు ఉండాలా. నా కొడుకు 20 రకాల వంటలు పెట్టినాను, 4 రకాలు 20 రకం 3 రకాల చికెన్లు పెట్టినాను, 3 రకాల మటన్లు పెట్టినాను, చేపలు పెట్టినాను, అన్నీ పెట్టినాను అని ఒక రకంగా పేరు తెచ్చుకోవడానికి అన్ని శాఖలు పెడితే అన్నీ తింటారు. తిన్న తర్వాత వానికి ఇంటికి పోయిన తర్వాత ఆ రక్తం చిక్కమైపోయి ఎక్కడో చిన్న గుళ్ళు వచ్చి, గుళ్ళ నుండి గడ్డలు వచ్చి లోపల పచ్చగడ్డలు, వరుసగడ్డలు, రకరకాల గడ్డలు వస్తున్నాయి. కాబట్టి ఆ గడ్డల కోసము చక్కని వైద్యం మన అక్కడ ఆదివాసీ గిరిజన వైద్యులు పూర్వీకుల నుండి కనిపెట్టినారు. ఒక పొడి నీళ్ళలో కలుపుకొని ఉడకబెట్టుకొని నీళ్ళు తాగితేనే ఆ గడ్డలన్నీ లోపల రక్తం అనేది పతలాగైపోయి లోపల కొవ్వు గడ్డలు ఉంటే కరిగిపోయి సపి నరాలంతా పిరిగిపోయి పెస్సి అయిపోతారు మనిషి. సంతోషంగా నా వాడిని ఒక నిలడొప్పడే ఎంత బాగా సంతోషపడతారు. కాబట్టి ఈ గడ్డల గురించి ఒక ప్రోగ్రాం చేస్తున్నా. ఆ చూడండి, చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు పేరు చూడండి. ఇది నక్కపీతి గడ్డ అంటారు దీన్ని. నక్కపీతి గడ్డ, నక్కమూతి గడ్డ అంటారు దీన్ని. నక్కపీతి గడ్డ అంటారు దీన్ని. నక్కమూలిక అంటారు దీన్ని. నక్కపీతి గడ్డ అంటారు దీన్ని. ఈ నక్కపీతి గడ్డని ఆకులు, దీని ఏర్లు, ఈ గడ్డలు సమూలం తీసుకొని ఒక నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేస్తాం. ఈ చూర్ణం అనేది మా కాడ పొడి ఉంటుంది. ఆ పొడిని మీరు నీళ్ళలో ఉడకబెట్టుకొని, ఎక్కువ గడ్డలు ఉంటే 2 చెంచాలు, తక్కువ ఉంటే 1 చెంచా, పొద్దున సాయంత్రం ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు అనేది పొద్దున పారి సాయంత్రం తాగుతూ, దీనికి తాగినప్పుడు ఈ వైద్యం వాడినట్టు కొన్ని పథ్యం ఉంటుంది. ఆ పథ్యం చెప్తాను. ఆ పథ్యం బట్టి మీరు వాడుకుంటే మీ బాడీలో కొవ్వుగడ్డలు కానీ, వరుసగడ్డలు కానీ, నారగడ్డలు కానీ, గండుమాలలు కానీ, కాళ్ళవాపులు కానీ, చేతుల వాపులు కానీ, పొట్ట ఉబ్బరం కానీ, ఊదకాయం కానీ అన్నిటికీ పనిచేస్తాయి చెట్టు. దీని పేరు నక్కపీతి గడ్డలు అంటారు. మీరు ఉత్త గడ్డలు చూపిస్తే మీరు గుర్తుపట్టుకోలేని. ఆకు గడ్డలు 2 ఉంటాయి. ఆకు ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ గడ్డలు ముందుకే పచ్చిగున్నప్పుడే గడ్డలు తీసుకొని మీరు తయారు చేసిన చూర్ణం మా కాడ ఉంటుంది. మీరు ఏదన్నా అడగాలంటే మమ్మల్ని అడిగి వివరంగా తీసుకొని తెలుసుకొని చేసుకోవచ్చు. కానీ అడగకుండా చేసుకుంటే ఇబ్బంది పడతారు. ఈ వైద్యం అనేది హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మీ చక్కని వైద్యం మా కాడ దొరుకుతుంది. మీ గడ్డలు ఎటువంటి గడ్డలు ఉండలేనా కానీ మా ఫోన్ సేకరించి మమ్మల్ని విచారించుకొని మీరు ఒక 2-3 నెలలు వాడి చూస్తే మీకు అర్థమవుతుందని మరొకసారి అక్కలకి, వైద్యులకు, అమ్మలకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ తెలుగు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.